హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు రెగ్యులర్ గా చేసుకునే కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు, ఇంకా ఒంట్లో బాగోక నోరు చప్పగా అయిపోయినప్పుడు, కొంచెం కారంగా కొంచెం పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉండి పొయ్యి వెలిగించే పని లేకుండా, అలానే ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోగలిగే పాతకాలం నాటి పొలం పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా మందంగా ఉన్నవి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక గుప్పెడు పచ్చి కరివేపాకండి, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని ఒక 5 నిమిషాల ముందు కొన్ని నీళ్లు వేసేసుకుని నానబెట్టి పెట్టుకోవాలి. రుచికి సరిపడా రాళ్ళుప్పు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ఈ సైజులో ఉండేటట్టు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకుందాం. అన్ని పచ్చివే అండి, అస్సలు ఆయిల్ లేకుండా చేసే పచ్చడిది. అసలు ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ పచ్చడి మనకి స్టోర్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. తరువాత పచ్చి కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, నీళ్లు వేయకూడదు. మనం పచ్చడిని మిక్సీ వేసుకునేటప్పుడు నీళ్లు వేసుకుంటూ వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా పచ్చిదే వేయాలి. చెప్పాను కదండి, ఆయిల్ లేకుండా చేసే పచ్చడిదని. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు. ఇప్పుడు దీన్ని ముందు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి అనేది ముందు మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్న నీళ్లు కొద్దిగా వేసుకుని జస్ట్ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. చూడండి, ఫైనల్ గా పచ్చడి అనేది మనకు ఈ విధంగా ఉండాలి. మెత్తగా వేయకూడదు, అలాగని బరకగా ఉండకూడదు. అప్పుడే మనకు మంచి రుచి వస్తుందండి పచ్చడి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలి. అలాగే వేస్తే మెదగవండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒకసారి అలా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి అలానే కనిపిస్తూ ఉండాలి అక్కడక్కడ. ఓకే అండి, ఫైనల్ గా మనకు పాతకాలం నాటి పొలం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చూడండి, పచ్చడి అనేది మనకు ఎంత బాగుందో. మామూలుగా జ్వరం అలాగ వచ్చినప్పుడు మనకి నోటికి ఏమి సగించదండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా పచ్చడిని చేసుకొని పెరుగన్నంతో గాని వేడన్నంతో గాని, తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లలోకి ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి అయితే అస్సలు ఎంత బాగుంటుందో మీరు ఒకసారి రుచి చూస్తే మీకే తెలుస్తుంది. అంత బాగుంటుంది. ఈ పొలం పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను ప్లేట్ లోకి వేడి రైస్ తీసుకున్నానండి. అలాగే కొద్దిగా పచ్చడిని రైస్ పైన వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పచ్చడితో పాటు 1 స్పూను వేరుశనగ నూనెను వేసుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. పొయ్యి వెలిగించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడినా కానీ అద్భుతమైన రుచితో ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.